హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. కార్డ్స్ కనపడుతున్నాయా? ఓకే. శ్రీమాత్రే నమః. వీడియో బ్లర్ వస్తుంది. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. ద జడ్జిమెంట్, Ten of Cups, Nine of Cups, the Magician, ఒక్క నిమిషం, ద జస్టిస్, బాటమ్ డెక్ టూ స్వార్డ్స్తో టెంపరెన్స్తో టూ స్వార్డ్స్తో చాలా బ్యాలెన్స్ రాబోతుంది. ఏదైనా ఆలోచించుకుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు క్రాస్ రోడ్లో ఉండటం అది మంచిది కాదు. కానీ ఎప్పుడు క్రాస్ రోడ్లో ఉంటే ఏ దారికి చేరుకోలేము, ఎటు కాకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలా కాదు, ఇంతకుముందు కన్నా ఇప్పుడు బెటర్మెంట్గా టెంపరెన్స్తో టూ స్వార్డ్స్తో మీరు ఒక బ్యాలెన్స్లోకి అయితే రాబోతున్నారు. ఒక క్రాస్ రోడ్లో నుంచి మీకు జడ్జిమెంట్ రాబోతుంది. ఓకేనా? ఒక జడ్జిమెంట్ రాబోతుంది. ఇక్కడ మనకు గమనిస్తే జస్టిస్, జడ్జిమెంట్ రెండు వచ్చేసేసినాయి. కాబట్టి సో మీరు ఈరోజు ఏదైనా పూజలు చేసుకునటం కానీ, టెంపుల్స్కి వెళ్ళటం కానీ, గురువులను సంప్రదించటం కానీ, మీ లైఫ్లో ఉన్న ఒక బ్లాకేజెస్ వాటికి సంబంధించేసేసి మీరు చూడటం, తెలుసుకునటం కానీ, ఎవరినైనా అప్రోచ్ అవ్వటం కానీ, జడ్జిమెంట్తో మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక తీర్పు కోసం కానీ, ఓకేనా, తీర్పు కోసం కానీ, ఏదన్నా పూజలు చేసుకుంటే మీ సమస్యలు పోతాయని తెలియటం కానీ, ఇలా రకరకాలుగా జడ్జిమెంట్తో ఈరోజు కొన్నిట్లలో పాల్గొంటారు. ఓకేనా? జడ్జిమెంట్ కార్డు అంటే పితృదేవతలు, రాహు పూజ, గ్రహ పూజ, పితృదోషాలు, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో అదొక సబ్జెక్ట్ అయితే, అదొక సినారియో అయితే, జడ్జిమెంట్తో మీరు ఎన్నాళ్ళ నుంచో ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు కాబట్టి ఎన్నాళ్ళ నుంచి ఒక డిసిజన్ తీసుకోలేకపోతే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు. ఓకేనా? ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి యూనివర్స్ గ్రాట్యూడ్ చెప్పుకోండి. 9 of Cupsతో ఏమైపోయింది, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ ఏ విషయం అయినా సరే ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఎందుకు అని అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో మీరు కోరుకున్నది మీ లైఫ్లో ఇక్కడ మనకు గమనిస్తే 2 స్పాట్స్ జడ్జిమెంట్తో 9 of Cupsతో మీ విషయం అనేది నెరవేరబోతుంది. ద మెజిషియన్తో మీరు ఇప్పుడు ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఏది కావాలనుకుంటున్నారో, కొన్నాళ్ళ నుంచి ఎంత గట్టిగా అడుగుతున్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా? అది మీ లైఫ్లోకి రాబోతుంది. ఎంతలా అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరగబోతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ జరగబోతుంది. ఎనీవే ఏదేమైనా సరే ద మెజిషియన్తో మీరు కోరుకున్నది, మీరు మనసులో అనుకున్నది మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. అయితే ఒక సినారియో మటుకు 5 of Cupsతో ఇక్కడ గమనించేసేస్తే మీరు ఏదో హోప్లెస్, ఏదో బాధపడటం, దేని గురించో మీరు ఆలోచించటం. ఓకేనా? ఆలోచించటం, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసానని ఆలోచించటం. ఓకేనా? ఆలోచించటం అయితే మీరైతే చేయబోతున్నారు. ఓకే, 1 సెకండ్ అండి ప్లీజ్. సారీ అండి. అయితే ఇక్కడ మీరు ఏదో హోప్లెస్లో ఆలోచించటం, మిస్ అయిన దాని గురించి బాధపడటం, అలా అయితే మీకు ఈరోజు ఉండబోతుంది. అయితే మనకి ఇక్కడ 6 of Wandsతో ఏమైపోయింది అని అంటే మీకు జడ్జిమెంట్ రావటం వల్ల మీరు ఊపిరి పీల్చుకుంటారు. మీ లైఫ్లో ఒక స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడిపోతుంటారు. చాలా ఆనందంగా మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్లో అయితే జరగబోతుంది. అయితే మీ 9 of Cupsతో మనకి Queen of Cups వచ్చేసేసి ఇక్కడ కొంతమందికి విష్ నెరవేరినా కూడా
కొంతమందికి ఏమైపోయింది అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా లో ఎనర్జీ, హెల్త్ సరిగా లేదు, జరిగిపోయిన గతం గురించి ఆలోచించటం, బాధపడటం, ఏడవటం. మీరు ఎంతో సాక్రిఫైస్ చేశారు, ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సో ఏదేమైనా సరే ఆ వర్క్కు తగ్గట్టు మీకు గుర్తింపు లేదు. కానీ మీరు కొంతమంది ఏమైపోతుంది, ఒక సినారియో మటుకు బాధపడి నేను గతంలో ఇలా చేశాను, అలా చేశాను, నాకు గుర్తింపు లేదు అని మెంటల్గా వీక్ అయ్యారు, ఫిజికల్గా వీక్ అయ్యారు, లో ఎనర్జీలో ఉన్నారు. దయచేసి మాత్రం లో ఎనర్జీలో ఉండకండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి, ప్రజెంట్లోనే ఉండండి. ఓకేనా? ద జస్టిస్తో ఇక్కడ గమనిస్తే, ఇక్కడ జడ్జిమెంట్ ద జస్టిస్తో మీకు ఏదైనా పోలీస్ కోర్టు కేసులు ఉన్నా, కేసెస్ ఏదైనా ఉన్నా, ఆస్తిపరంగా గొడవలు ఏవి రకంగా చూసుకున్నా కూడా మీకు జస్టిస్ కావాలని చెప్పేసి అని, న్యాయం కావాలని చెప్పేసి అని మీరు అదే పనిగా మీరు ఆలోచిస్తే మీకు అతి త్వరలో మీకు ఈరోజు ఏదో గుడ్ న్యూస్, ఒక జస్టిస్ మీకైతే రాబోతుంది. మీరు మీ శ్రమకు తగ్గట్టుగా మీకైతే జస్టిస్ అయితే రాబోతుంది. ఓకేనా? 5 కప్స్కి దారులు వెతుకుతాం, విపరీతంగా దారులు వెతికి నైట్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు వెతుకుతున్న దారులకి, మీరు వెతుకుతున్న దానికి, మీరు పడ్డ శ్రమకి, మీరు మిస్ అయిన దానికి మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే అవ్వబోతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ శ్రీమాత్రే నమః. అన్ని డిస్టర్బెన్స్, ఈరోజు వీడియో లేటే మనుషులు డిస్టర్బ్ చేస్తున్నారు. యువర్ రెడీ, మీరు రెడీగా ఉండండి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకేనా? కమిట్మెంట్ క్లియర్. మీరు ఏదైనా ఎవరికోసమైనా కమిట్మెంట్ క్లియర్ చేయాలనుకుంటే మీరు చేసుకోండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, అబండెన్స్. మీకు ఏదో నేను చెప్పాను కదా, జస్టిస్తో మీకు ఏదో ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. ఓకేనా అండి? ఇదండి, మీకు వీడియోస్లో ఏదైనా డిస్టర్బెన్స్ వినపడుతుంటే నేను సారీ అండి. ఓకేనా? డిస్టర్బ్ అవుతుంది, లేట్ అయిపోయింది వీడియో. ఓకే, ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుందండి. ఓకేనా? మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.